సూపర్ స్టార్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్లు తాజాగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరు 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగా అనే 2 కుమారులు ఉన్నారు. తాజాగా తమ మధ్య ఉన్న విభేదాల కారణంగా వీరు విడిపోయారు. అయితే ధనుష్తో నటించిన కొందరు సెలబ్రిటీలు సైతం విడాకులు తీసుకున్నారు. హీరోయిన్ అమలాపాల్ దర్శకుడు ఏఎల్ విజయ్ను 2014లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత అమలాపాల్ ధనుష్తో కలిసి వేలైలా పట్టాధారి, తెలుగులో రఘువరన్ బీటెక్ సినిమాలో నటించింది. ఈ సినిమా అనంతరం అమలాపాల్, ఏఎల్ విజయ్ 2017లో విడాకులు తీసుకున్నారు. టీవీ యాంకర్ దివ్యదర్శిని తన చిరకాల మిత్రుడు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ రవిచంద్రన్ను 2014లో వివాహం చేసుకుంది. ధనుష్ నటించిన పవర్ పాండిలో నటించిన తర్వాత ప్రియదర్శిని తన వివాహ బంధానికి స్వస్తి పలికి డివోర్స్ తీసుకుంది. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్, అతని భార్య సైంధవి స్కూల్ డేస్ నుంచి ప్రేమించి 2013లో వివాహం చేసుకున్నారు. పొల్లాధవన్, ఆడుకలం, మయక్కాం ఎన్నా, అసురన్, వాతి అండ్ కెప్టెన్ మిల్లర్ వంటి ధనుష్ చిత్రాలకు జీవి ప్రకాష్ సంగీతం సమకూర్చారు. తన నిర్మాణాలైన కాకాముట్టై అండ్ విసారణైలకు కూడా సంగీతం అందించారు. ఇటీవలే జీవి ప్రకాష్ తన భార్య సైంధవితో వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. యారాడి నీ మోహిని సినిమాలో ధనుష్ స్నేహితుడిగా నటించిన కార్తీక్ కుమార్ పలు చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. అతడు నేపథ్య గాయని సుచిత్రను 2005లో వివాహం చేసుకుని 2017లో విడాకులు తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2017లో సమంత, నాగచైతన్య గోవాలో పెళ్లి చేసుకున్నారు. 2021లో వారి వైవాహిక బంధం ముగిసింది. ఈ సమయంలో ధనుష్తో కలిసి సమంత తంగమగన్ సినిమాలో నటించింది. అనంతరం సమంత కూడా నాగచైతన్యకు గుడ్ బై చెప్పేసింది. అయితే తాజాగా సింగర్ సుచిత్ర ధనుష్పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో సుచి లీక్స్ పేరుతో సౌత్ ఇండస్ట్రీ స్టార్స్ ను షేక్ చేసిన ఈ భామ తాజాగా హీరో ధనుష్ గే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణం కూడా అదే అంటూ సుచిత్ర బాంబు పేల్చారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.